ఎప్పుడు ఇచ్చింది సిట్ రిపోర్టు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 12/6/24, 26/24, 25/6/24, 4/7/24 ఈ 4 డేట్లలో 4 ట్యాంకర్లు వచ్చాయి ఏఆర్ డైరీ నుంచి. ఈ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లని చెక్ చేసి నెయ్యి బాగుంది అని చెప్పని టీటీడీ లడ్డుకు ఉపయోగించుకునేసింది. తీసుకుని లోపలికి తీసుకునింది. ఆ తర్వాత 6/7/24, 12/7/24 అనేటువంటి 2 డేట్లలో 2 ట్యాంకర్లు వచ్చాయి. వీటిలో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్లో ఎన్డీడీబీకి పంపించి ఎన్డీఆర్ఐకి పంపించి దాంట్లో కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించారు. అంటే జనరల్గా టీటీడీలో ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి ట్యాంకర్ని కూడా ఒక్కొక్క ట్యాంకర్లో నుంచి 3 శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు టీటీడీ. కలెక్ట్ చేసి వాటి నెయ్యి నాణ్యతను పరీక్షించి ఓకే అనుకుంటే దాన్ని వాడకానికి తీసుకుంటారు, లేకుంటే వెనక్కి పంపించేస్తారు. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు. సాక్షాత్ ఎన్టీఆర్ గారి టైంలో నుంచి కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా 14 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కూడా 16 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా 19 సార్లు వెనక్కి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14 సార్లు పంపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 16 సార్లు వెనక్కి పంపించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. అంటే వాళ్ళు ఏదైతే సప్లైర్స్ ఉన్నారో ఆ సప్లైర్స్ కక్కుర్తితో ఒక్కొక్క ట్యాంక్ని కంటామినేట్ చేసి పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదని చెక్ చేసి పంపిస్తారు, దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఆ క్రమంలో 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి 4 ట్యాంకర్లు లోపలికి పంపించారు. ఈ 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తికి వెళ్ళి శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులో 1.5 నెల కనీసం సీలు కూడా చేయకుండా అట్టే పెట్టి అదే ట్యాంకర్ని ఇన్వాయిస్ ఏఆర్ డైరీ ఇన్వాయిస్ని మార్చి వైష్ణవి డైరీ ఇన్వాయిస్తో మళ్ళా వచ్చాయి, టీటీడీకి వచ్చాయి. ఇది నేను చెప్పేది కాదు. సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ చార్ట్ షీట్లో సిట్ ఆఫీసర్స్ మాట్లాడేటువంటి మాటలు ఇవి. సిట్ నివేదికలో ఉన్నటువంటి మాటలు, నేను మాట్లాడేటివి కాదు. ఈ 4 ట్యాంకర్లు అదేవిధంగా సీలు కూడా చేయకుండా వచ్చిన 4 ట్యాంకర్లని మళ్ళా అనుమతించారు, వాడకానికి అనుమతించారు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనేటువంటిది మీరు చెప్పాలి. సరే, ఆ శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ తీసుకున్న తర్వాత తీసుకున్న శాంపిల్ని వెంటనే ఎన్టీడీబీకి కానీ ఎన్డీఆర్ఐకి కానీ పంపించాలి. ఆ విధంగా పంపించకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వారం రోజులు దాచిపెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఎవరి సమక్షంలో పెట్టాడు? దాంట్లో ఆ టైంలో ఆ వారం రోజులు ఏదైనా కలిపారా, కలిపి మీరు పంపించారా అనేటువంటిది దాచిపెట్టాల్సిన అవసరం అదే మేము అడుగుతున్నాం. మీకు శాంపిల్ కలెక్ట్ చేసింది 12/7/24 శాంపిల్ కలెక్ట్ చేస్తే వారం రోజుల తర్వాత దాన్ని శాంపిల్ని ఎన్టీడీకి ఎన్డీఆర్ఐకి పంపించాడంటే వారం రోజులు ఆ శాంపిల్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు? వెంటనే పంపించాలి కదా. ఈ దాచిపెట్టిన దానికి చంద్రబాబు నాయుడు మతలబ్ ఏంటి అనేటువంటిది కూడా ఫస్ట్ ప్రజలకు చెప్పాలి. ఈ శాంపిల్లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లే ఈరోజు సిట్లు ఇచ్చినటువంటి నివేదిక. అంటే సిట్ నివేదిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి నివేదిక కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి నివేదిక. వీటన్నిటికీ కూడా సిట్ నివేదికలో ఉన్నటువంటి లోపపాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బాధ్యత వహించాలా. అది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తే బోలేబాబా డైరీని ఎవరు ప్రవేశపెట్టారు? బోలేబాబా డైరీని 2018లోనే మినిట్స్ రాశారు. ఎవరు? 2018 4వ నెల 17వ తేదీ టీటీడీలో నుంచి ఒక కమిటీ పోయింది బోలేబాబా డైరీలోకి. పోయి ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించి 3,30,000 లీటర్లు పాల సేకరణ కెపాసిటీ ఉంది ఆ డైరీకి అని చెప్పని ఒక నివేదిక తయారు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇచ్చింది. అప్పుడే బోలేబాబా ఎంటర్ అయింది. బోలేబాబా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి డైరీ కాదది. బోలేబాబాకి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీకి కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు మీరు నెట్లో పోయి కొడితే ఇండియా మార్ట్ అనేటువంటి సైట్లో వాటికి ఉన్నటువంటి రిలేషన్ కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క ఇందాపూర్ అనేటువంటి ఒక డైరీని చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ ఇందాపూర్ డైరీ కూడా 2014లో ఈ యొక్క టీటీడీ టెండర్లో నెయ్యి టెండర్లో పార్టిసిపేట్ చేసి ఉన్నది. అప్పుడు కూడా 276 రూపాయలకి కేజీ ఒక లీటర్ నెయ్యి, 1 కేజీ నెయ్యిని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2016లో అది సరైన నెయ్యి చేయట్లేదని చెప్పని దానిపైన మార్పు పడితే టీటీడీనే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. బ్లాక్ లిస్ట్లో పెట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 1 నెలలో
దాన్ని బ్లాక్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేసి మళ్ళీ 2016లో కూడా దానికి టెండర్ 339 రూపాయలకి 1 లీటర్ నెయ్యిని దానికి టెండర్ కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇందాపూర్ డైరీ అనేటువంటిది కనుమరుగైపోయింది. ఎందుకు రాలేదు? అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఇందాపూర్ డైరీ ఎందుకు నెయ్యి టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ప్రత్యక్షం అవుతుంది? ఆ తర్వాత ఇప్పుడు 2000 ఈ యొక్క గలాబా అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదే ఇందాపూర్ డైరీని ఇంట్రొడ్యూస్ చేసి 658 రూపాయలు 1 కేజీ నెయ్యిని రేటు పెంచుతూ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేది ఆలోచిస్తే మెయిన్ ఏంటంటే ఇందాపూర్ డైరీ ఈజ్ నథింగ్ బట్ హెరిటేజ్ డైరీ. హెరిటేజ్ డైరీ యొక్క మారు పేరే ఇందాపూర్ డైరీ. హెరిటేజ్ డైరీ అలయాస్ ఇందాపూర్ డైరీ. అది నేను చెప్పేది కాదు. హెరిటేజ్ డైరీ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఈ ప్రొడక్షన్ ఈ యొక్క సైట్లన్నీ కూడా ప్రొడక్షన్లో ఉండేటువంటి లిస్ట్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మీకు బయటపడతాయి. అది వరుసగా ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని చూస్తే నంబర్ 17 అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరే ఇందాపూర్ డైరీ. ఈ ఇందాపూర్ డైరీ అనేటువంటిది సాక్షాత్తు హెరిటేజ్ డైరీ అని చెప్పడానికి కింద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సతీమణి తల్లి భువనేశ్వరమ్మ ఫోటో సాక్ష్యంగా అది 17 నంబర్లో ఈ యొక్క డైరీ ఉండడం అనేటువంటిది మేము చెప్పింది కాదు, అది ఆ సైట్లో ఉండేది. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క 17 నంబర్ని ముందుకు తీసుకొచ్చిందో అప్పుడు మార్చేశారు. వాళ్ళ సైట్లో ఉన్నటువంటి దీంట్లో మార్చేశారు. ఈ ప్రొడక్షన్ లిస్టులో లేకుండా కో ప్రొడక్షన్ లిస్టులోకి మార్చేశారు అనమాట. అంటే మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీరు భుజాలు తడుకున్నారు అనమాట. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకుని దాన్ని మార్చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా క్షుణ్ణంగా పోతే మీకు వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ప్రవేశపెట్టినటువంటి ఒక డాక్యుమెంట్ కాదు. ఇది సాక్షాత్తు జిఎస్టీలో ఉన్నటువంటి డాక్యుమెంట్. ఈ జిఎస్టీ డాక్యుమెంట్లో నంబర్ 53 అనేటువంటి ఒక లిస్ట్లో ఉండేటువంటి ఈ నంబర్ 53లో ఇందాపూర్ డైరీకి సాక్షాత్తు హెరిటేజ్ సంస్థ జిఎస్టీని కట్టినటువంటి పరిస్థితి దీంట్లో ఉంది. దానికి మీరు చూసారంటే ఇందాపూర్ డైరీ దీని లాస్ట్లో చూసారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరమ్మ, లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారి ఫోటోలతో కూడా ఇది డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ ఇందాపూర్ డైరీ అనేటువంటిది హెరిటేజ్ డైరీకి సొంత సంస్థ అనేదానికి చాలా నిజమైన ఉదాహరణ. ఇది మేము ఫ్యాబ్రికేట్ చేసినటువంటి డాక్యుమెంట్ కాదు. ఇది జిఎస్టీ ఫ్యాబ్రికేట్ చేసినట్టు జిఎస్టీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ ప్రకారం అయినా సరే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒప్పుకోవాల్సిందే హెరిటేజ్ అలయాస్ ఇందాపూర్ అనేటువంటిది. ఎన్ని దొంగ తిరుగులైనటువంటి ఇది పెట్టుకొని ఈరోజు అంటే మధుసూదన్ గారు ఇక్కడ ఏంటంటే అర్థం కాని ఫెనోమెనా ఏది దొరకనట్టు స్వామివారి లడ్డు ప్రసాదం పైన ఇలాంటి నిందలు మోపడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ లో? మేడం ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎందుకు ముందుకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఒక పంపెట్టింది. అంటే దానికి స్వామివారి లడ్డు ప్రసాదమే దొరికిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఒక హిందూ భక్తుని, నేను హిందూయిజం నమ్ముతాను, హిందూయిజాన్ని ఫాలో అవుతాను. నాకేం కావాలి? నా దేవుడిని నా మతాన్ని గౌరవించే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హిందువు అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయన హిందువు అయ్యి ఆయన గుడికొచ్చి ఆయన భార్యతో గుడికొస్తే పుణ్యం ఆయనకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. సరే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన భార్యను తీసుకొని వచ్చి గుడికి వెళ్ళాడు. ఆయన భార్యను తీసుకొచ్చి గుడికి వెళ్తే మీకు నాకు పుణ్యం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. నాకు పుణ్యం రావాలంటే నేను ముందుకు పోవాలి, నా భార్యతో నేను గుడికి పోవాలి, అప్పుడు నాకు పుణ్యం వస్తుంది. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారి భార్యతో గుడికి రాడు అంటే ఆయనకి ఆ పాపం వస్తుంది, ఆయన గుడికి వస్తే ఆయన పుణ్యం వస్తుంది. దాన్ని మనకు అనవసరం. మన విలువల్ని, మన విశ్వసనీయతని, మన యొక్క మతాన్ని ఏమైనా అగౌరవపరుస్తున్నాడా? అది కావాలి. మన మత విలువల్ని, మన మత విశ్వాసాలని ఎక్కడ కానీ దెబ్బతీయనటువంటి ఆ ముఖ్యమంత్రులు మనకుంటే నష్టం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు, 747, 746 జీవోల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? 7 కోంటలు కాదు, ఇది 2 కోంటలు అనేటువంటివి ఆల్రెడీ 331 అనేటువంటి ఒక జీవో ఉంది. ఈ 331 జీవో ఎవరు రిలీజ్ చేశారు? మన ఎన్టీఆర్ టైంలో వచ్చింది ఆ జీవోది. ఆ జీవోని సవాల్ చేస్తూ ఆ జీవోని క్యాన్సిల్ చేసి రాజశేఖర రెడ్డి గారు
747, 746 అనేటువంటి 2 జీవోలు చేశాడు. ఏం జీవోలు చేశాడు? అది వాటి ఆంతర్యం ఏంటి? 7 వెంకటేశ్వర స్వామి యొక్క ఆ సంస్థానం 2 కొండలు కాదు 7 కొండలు అనేటువంటిది దాని యొక్క పరిధిని పెంచుతూ 330 స్క్వేర్ కిలోమీటర్స్ని పరిధిని పెంచుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండల జీవోని తీసుకొచ్చాడు. దానికి అనుబంధంగా ఇంకొక జీవోని కూడా తెచ్చాడు. అంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుమలతో పాటు ఇంకొక 18 పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదు అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు. ఇటువంటి జీవోలు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అయితే ఏంటి, లేకుంటే బుద్ధిజం అయితే ఏంటి, లేకుంటే ముస్లిం అయితే నాకేంటి, నా దేవుణ్ణి నా యొక్క మతాన్ని గౌరవిస్తున్నాడు కదా, నా మతాన్ని అతను పరిరక్షిస్తున్నాడు కదా, అటువంటి ఆయన ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే నాకేంటి. సరే, ఆ జీవోల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? నేను అధికారంలోకి రాగానే ఆ 2 జీవోల్ని క్యాన్సిల్ చేస్తా అని చెప్పని వీడియోలో మీరు చూసుకుంటారు, వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందువే, దానివల్ల నాకు ఏంటి లాభం? నా మతానికి వచ్చిన లాభం ఏంటి? నా దేవుడికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచోడా హిందూ తత్వానికి, హిందూ మతానికి? రాజశేఖర రెడ్డి గారు మంచోరా? మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మన మతాన్ని, మన గౌరవాల్ని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని పరిరక్షించేటువంటి నాయకుడు ఉండటం గొప్పవా, లేకపోతే పరిరక్షణ లేనటువంటి మన ఇంట్లో ఉండేటువంటి దొంగ మంచోడా? ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క హిందూయిజాన్ని ఎంత ముందుకు తీసుకుపోయాడో మనకు అందరం కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా ఈ హిందూ దేవాలయాల్లో లోపభూయిస్తున్నటువంటి కార్యక్రమాలు జరగలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అపశకునటువంటి కార్యాలు హిందూ మతంలో జరిగాయి మీకు ఒకసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ముక్కోటి ఏకాదశి రోజు పోయిన సంవత్సరం 7 మంది తొక్కిసలాట్లో చనిపోయారు టీటీడీలో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా లాఠీచార్జ్ జరిగింది భక్తుల పైన. అదేవిధంగా అన్యమత ప్రచారంతో స్టిక్కర్లతో పోస్టర్లతో తిరుమలలో ప్రచారం చేశారు. అదేవిధంగా ఏడీఎంకి పోస్టర్లు రిలీజ్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగానే గోశాలలో 100 గోవులు చనిపోయాయి. దాంట్లో పవిత్రమైనటువంటి గిరిజాతి గోవు చనిపోయింది. శిలాతోరణం పైన డ్రోన్ ఎగిరింది. మాంసాహారం భోజనం తిన్నారు తిరుమలలో. కౌస్తుభంలో కోడిగుడ్లు దొరికాయి. అదేవిధంగా మందు తాగి కుట్లాట్లు జరిగి మరణించారు ఒక వ్యక్తి. అదే లడ్డు ప్రసాదంలో పాన్పరాకు పట్లాలు దొరికాయి. అదేవిధంగా అన్నప్రసాదంలో జర్రి ఇది దొరికాయి, బొద్దంకి దొరికాయి. ఇది టీటీడీలో జరిగినట్టు. ఆ తర్వాత సింహాచలంలో గోడగూలి గంధోత్సవంలో 9 మంది చనిపోయారు. కాశీబొగ్గులో తొక్కిసలాట్లో 10 మంది చనిపోయారు. సింహాచలంలో 55 రూపాయలు దొంగతనం జరిగింది. అహోబిడంలో 85,000 దొంగతనం జరిగింది. అదేవిధంగా అన్నవరం ప్రసాదంలో ఎలుకలు పరిగెత్తాయి. సింహాచలం ప్రసాదంలో రత్నాలు కనబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తెలిసి కూడా వదిలేశారు. దాన్ని అది ధ్వంసం చేసింది భీమేశ్వర ఆలయం ధ్వంసం చేసిన శివలింగాన్ని సాయంత్రం ఈ యొక్క లింగ ప్రతిష్టకి సంబంధించినటువంటి ఏ కైంకర్యాలు కూడా ఫాలో చేయకుండా ఒక రాయిలో విరిగిందని చెప్పి ఇంకొక రాయిని ప్రతిష్ఠించారు. మీకు రామతీర్థంలో రాముడి తల నరికినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవన్నీ ఎవరి కాలంలో జరిగాయి? జగన్మోహన్ రెడ్డి కాలంలోనా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలోనా? ఎవరు హిందూ మత ద్రోహి? జగన్మోహన్ రెడ్డి లేకుంటే చంద్రబాబు నాయుడు? ఇటువంటి హిందూ ఉన్నా కూడా మనకు అవసరమా ముఖ్యమంత్రిగా? మీరు చెప్పాలి. ఓకే, అంటే ఫైనల్ గా టీడీపీ పార్టీ గురించి పక్కన పెట్టిద్దాం. ఇంత పర్ఫెక్షన్ అది ఇదని మీరు మాట్లాడుతున్నారు మీ మాజీ సీఎం గారి గురించి. మరి వైఎస్ షర్మిలమ్మ గారి సిచ్యువేషన్ ఏంటి? అసలు పట్టించుకోవట్లేదు కదా సార్. వైఎస్ షర్మిలమ్మ అనేటువంటిది వాళ్ళ కుటుంబమే సమాచారం. అది ప్రతి ఇంట్లో గలబాయి ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక పొయ్యి ఉంటుంది, దాంట్లో మంటేస్తారు, దాంట్లో పొగొస్తుంది. ఇది మానవ సహజం. దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే షర్మిలమ్మ ఆమె ఇష్టం. ఇప్పుడు ఈరోజు నా చెల్లి, నా అక్క, నా భార్య, నా కూతురు నేను చెప్పిన మాట వినాలంటే ఎవరి ఇంట్లోనూ సాధ్యపడదు. వాళ్ళ మనసులో ఉంటే ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఆమెకి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి కష్టపడి పాలనలోకి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, కానీ షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది అసమంజసం కదా. కాబట్టి ఆమెకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉంటే ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకు సపరేట్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఆ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ పార్టీ చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె నీతిగా నిజాయితీగా అధికారంలోకి రావాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే, ఈరోజు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ఏ పార్టీ అయితే తప్పులు చేస్తుందో
ఆ పార్టీని నువ్వు ముందు ఆ పార్టీని విమర్శించి ఆ పార్టీని బదనాం చేసి ఆ పార్టీని నువ్వు నిలదీస్తే నీకు మంచి పేరు వస్తుంది. అట్ట కాకుండా ఎప్పుడో 20 నెలల ముందర అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు బదనాం చేయడం అనేటువంటిది నీ కుటుంబ అజెండాగా నీ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని మీరు చేసేటువంటి అనైతిక ఆరోపణలు ఈ అనైతిక ఆరోపణల్ని ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆమె కుటుంబ అజెండాని పాలిటిక్స్ లో వృద్ధి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే. ఆమె నీతి నిజాయితీగా ఈ రోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుంటే ఆమె విలువలు కాపాడుకుంటుంది. ఆమె పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకుపోయడానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆమె అట్టర్ ఫెయిల్యూర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంకా అట్టాపాతాలను తొక్కేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.